ఈ వీడియోని వీక్షిస్తున్న అందరికీ నాకు నమస్కారములు. ఈ వీడియో తయారు చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఒక చారిత్రాత్మకమైన జియో రిలీజ్ చేసిందని చెప్పుకోవచ్చు. గత ఎన్నో సంవత్సరాలుగా సెకండ్ ఇయర్కి సంబంధించిన అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించిన స్టూడెంట్స్ ఇంప్రూవ్మెంట్ రాసుకునే విషయంలో చాలా స్ట్రగుల్ అయ్యారు చాలా మంది. ఈ మార్క్స్ జేఈ మెయిన్స్ ఎగ్జామ్ రాస్తారు, బిట్సెట్ ఎగ్జామ్ రాస్తారు. బిట్సెట్ లో చాలా మంచి ర్యాంక్ వస్తుంది, జేఈ మెయిన్స్ లో చాలా మంచి ర్యాంక్ వస్తుంది, సీట్ కొట్టే అవకాశాలు ఉంటాయి, లేదా ఐఐటి జేఈ అడ్వాన్స్ రాసుకున్న ఐఐటి కూడా చేరే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ పర్సెంటేజ్ మాత్రము 73% వచ్చావు, లేదా 74 వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాంటి సందర్భాల్లో స్టూడెంట్ చాలా నలిగిపోయిన పరిస్థితులు ఉన్నాయి గత సంవత్సరాలలో. ఇలాంటి సందర్భాల్లో మరలా ఇంప్రూవ్మెంట్ రాసుకుని నేను 75% తెచ్చుకుందామా అంటే అప్పుడు ఎలా ఉండేదంటే, మీరు ఇంప్రూవ్మెంట్ రాయాలంటే అన్ని సబ్జెక్టులు రాయాలని ఉండేది, కండిషన్స్ అన్నమాట. ఈ అన్ని సబ్జెక్టులు రాయాలంటే నేను మళ్ళీ అన్ని సబ్జెక్టులు రాయాలా అన్నట్టుగా ఉండేది. రెండోది, థియరీ సబ్జెక్ట్స్ తో పాటు ప్రాక్టికల్ సబ్జెక్ట్స్ కూడా రాయాలి, అలా ఉండేది. ఇప్పుడు గవర్నమెంట్ కానీ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు కానీ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆ యొక్క ఎడ్యుకేషన్ మినిస్టర్స్ కానీ మినిస్ట్రీ కానీ తీసుకున్న నిర్ణయాలను బట్టి ఈ సంవత్సరం ఈ 12th ఎవరైతే ఎగ్జామ్ రాసి ఉన్నారో, ఎవరికైతే తక్కువ మార్కులు వచ్చి ఉన్నాయో, లేకపోతే ఎవరైతే ఫెయిల్ అయి ఉన్నారో, ఎగ్జామ్ ఫెయిల్ అయినా కూడా ఇంప్రూవ్మెంట్ కట్టుకోవచ్చు అని వచ్చింది. ఇప్పుడు ఈ యొక్క అవకాశాన్ని స్టూడెంట్స్ ఒకవేళ తక్కువ మార్కులు వస్తే నిరుత్సాహపడకుండా మరలా ఇంప్రూవ్మెంట్ రాసుకునే అవకాశం కల్పించింది గవర్నమెంట్. కొత్త జీవో అనుకోవాలి. ఈ కొత్త జీవోని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఈ యొక్క అవకాశాన్ని కల్పించిన స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ వారికి కూడా మీ అందరి తరపు నుంచి, నా తరపు నుంచి కూడా వారికి కృతజ్ఞతలు తెలుపుచున్నాను. అలాగే ఆ యొక్క మినిస్ట్రీ ఏదైతే మినిస్టర్ ఉందో వారికి కూడా నా యొక్క గవర్నమెంట్ కి మినిస్ట్రీకి కూడా నా యొక్క కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే స్టూడెంట్స్ చాలా నలిగిపోయారు గత సంవత్సరాలుగా. ఈ సంవత్సరం ఎంతో మంచి అవకాశం వచ్చింది. ఈ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. పూర్తి వివరాలు మీరు పూర్తిగా కాలేజీలో కనుక్కోండి, చర్చించండి. ఆ ఇంప్రూవ్మెంట్ కట్టడానికి ముందుకు వెళ్ళండి. ఒకవేళ తక్కువ మార్కులు వస్తే కనుక ఎవరైనా ఫెయిల్ అయినా కట్టుకోవచ్చు, పాస్ అయ్యి తక్కువ మార్కులు వచ్చినా కూడా కట్టుకోవచ్చు. మీకు ఫైనల్ గా ఏమొస్తుందంటే ది బెస్ట్ వస్తుంది. మీకు ఇంతకు ముందు ఉన్న మార్కులు, ఒకవేళ మీరు ఫెయిల్ అయ్యి ఉన్నారు, 32 మార్కులు ఉంది, ఇప్పుడు 43 మార్కులు వచ్చింది, 43ని ఇస్తారు. ఇంతకు ముందు మీకు 50 మార్కులు వచ్చింది, ఇంకా పాస్ చెయ్యాలి అని, ఇంకా ఏంటంటారు, ఇంకా ఎక్కువ మార్కులు రావాలని మీరు ఇంప్రూవ్మెంట్ కడితే అప్పుడు మీకు 43 మార్కులు వచ్చింది, ఇప్పుడు గనక 34 మార్కులు వచ్చినా లేదా 39 మార్కులు వచ్చినా ఆ 43 ఇంతకుముందు వచ్చిన 43 మార్కులని కన్సిడర్ చేస్తారు. అంటే ఈ ఎగ్జామ్ రాయడం వల్ల మీకేం నష్టం ఉండదు. ఈ ఎగ్జామ్ రాయడం వలన ఈ ఎగ్జామ్ లో ఎక్కువ మార్కులు వస్తే ఎక్కువ మార్కులు ఇస్తారు. ఒకవేళ ఇంతకుముందు మీకు ఈ ఎగ్జామ్ కన్నా ఇంతకుముందు రాసిన ఎగ్జామ్ లోనే ఎక్కువ మార్కులు ఉంటే ఆ ఎగ్జామ్ ఇస్తారు. ఒకవేళ ఈ ఎగ్జామ్ రాయడం వల్ల ఫెయిల్ అయినా కానీ ఇంతకుముందు మీరు పాస్ అయి ఉంటే ఆ పాస్ అయిన మార్కులు ఇస్తారు. ఈ విధంగా మంచి ఫెసిలిటీ కల్పించింది స్టేట్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఆ ఫెసిలిటీస్ ని మీరు ఉపయోగించవలసిందిగా కోరుకుంటూ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి చిన్న చిన్న ఇన్ఫర్మేషన్లు చాలా మంది స్టూడెంట్స్ చేరాలి కాబట్టి మీరు చేసే ప్రతి విధమైన కామెంట్ కానీ, మీరు చేసే ప్రతి విధమైన లైక్ చేసే బటన్ వలన కానీ, మీరు చేసుకునే సబ్స్క్రైబ్ వలన కానీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ చేరవలసిన వాళ్ళకి చేరుతూ ఉంటుంది. ఇలాగా ఒక ఎడ్యుకేషన్ పరంగా గైడ్ చేసే ఈ యొక్క ఛానల్ని మీరు సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటూ ఈ యొక్క వీడియోని ఇంతటితో నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.